పోస్ట్ కూడా చేశారు ఇన్స్టాగ్రామ్లో. ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటున్నాను అంటూ. అసలు యాంకర్ రష్మికి ఏమైంది, యాంకర్ రష్మికి కలిగిన అనారోగ్యం ఏంటి? ఆమె ట్వీట్ కూడా చేశారు. ఆమెకు 5 రోజుల్లోనే 9% హెమోగ్లోబిన్ పడిపోయింది అని, అదే సమయంలో భుజం నొప్పి కూడా తీవ్రమైన భుజం నొప్పి వేధిస్తోందని, రక్తస్రావం భుజం నొప్పి తీవ్రంగా వేధించింది అని ఆమె ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మార్చి 29 నాటికి పూర్తిగా నీరసించిపోయాను అంటూ రష్మి ఆ ట్వీట్లో చెప్పారు. ఏప్రిల్ 18వ తారీఖున రష్మికి ఆపరేషన్ జరిగింది. మరో 3 వారాల ఆసుపత్రిలోనే ఉండాలి అంటూ రష్మి ట్వీట్ చేసిన ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే రష్మి హాస్పిటల్ నుంచే ఆ ట్వీట్ని చేశారు. ఒక ఫోటోగ్రాఫ్ను కూడా హాస్పిటల్ నుంచే షేర్ చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాకి బాగా అలవాటు పడిపోయిన సెలబ్రిటీలు కానీ జనం కానీ ఏదైనా కూడా ఫ్యాన్స్తో పంచుకోకుండా ఉండలేరు. కాబట్టి రష్మి కూడా కొన్ని వారాల నుంచి, ఆమె కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. సో ఇప్పుడు రష్మికి ఏమైంది అనే చర్చ కూడా ఆమె ఫ్యాన్స్లో ఉంటుంది. అందుకే హాస్పిటల్ నుంచి ఆమె ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు అనారోగ్యంగా ఉంది అని, భుజం నొప్పి రక్తస్రావంతో బాధపడుతుందని, ఆమె హెమోగ్లోబిన్ లెవెల్స్ తీవ్రంగా పడిపోతున్నాయి. 5 రోజుల్లోనే హెమోగ్లోబిన్ లెవెల్స్ 9కి పడిపోయాయి. దీంతో దేనికి ముందు ట్రీట్మెంట్ చేయించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక సందర్భంలో అయోమయానికి కూడా గురయ్యాను అంటూ ఆమె ఆ ట్వీట్లో పేర్కొన్నారు. సో ఇప్పుడు ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. మరో 3 వారాలు హాస్పిటల్లోనే ఉండాలంటూ రష్మి ట్వీట్ కూడా చేశారు. రష్మి ఆరోగ్యం గురించి ఆ ట్వీట్ చేసిన తర్వాత నుంచి ఆమె ఫాలోవర్స్ ఎక్కువ వాకప్ చేస్తున్నారు. అసలు రష్మికి ఏమయ్యింది అంటే, ఇప్పుడు ఎలా ఉంది అంటూ రష్మి కోసం వాకప్ చేస్తున్నారు. మా ప్రతినిధి అనేంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అనేంద్ర, ఇప్పుడు రష్మి ఓకే అంతా ఆల్ రైట్ అంటూ ట్వీట్ చేశారు. అసలు రష్మికి ఏమైంది, ఎప్పటి నుంచి సమస్య ఉంది అని చెప్తూ ఉన్నారు? గత కొంతకాలంగా తను రక్తస్రావం, అయితే ఇంతకుముందు తను కమిట్మెంట్స్ ఉన్న అయితే కొద్ది రోజులుగా ఉన్నప్పటికీ కూడా అసలు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్స్ కి అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. తర్వాత అన్ని టెస్టులు చేసిన తర్వాత తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక 3 వీక్స్ తర్వాత తను మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి తన షోస్ అన్ని కూడా కంటిన్యూ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దానికి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. సో తన తోటి యాక్టర్స్ అందరూ కూడా గెట్ విల్ సూన్ అంటూ కామెంట్ చేయడం జరిగింది. అంటే రష్మి అంటే మనకి టీవీ లవర్స్ అందరికీ కూడా ఎస్పెషల్లీ రష్మి అనగానే జబర్దస్త్ యాంకర్ రష్మి అనేది టక్ మనకు గుర్తొస్తుంది. కానీ రష్మి గురించి చూస్తే ముందు తను అసలు నటిగానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. హోలీ ఉదయకిరణ్ సినిమా, హోలీ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కరెంట్ మూవీలో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత తమిళ సినిమాలు చేసినప్పటికీ కూడా తనకు అంతగా గుర్తింపు రాలేదు. సిద్ధు జొన్నలగడ్డతో ఒక మూవీ, గుంటూరు టాకీస్ అనే మూవీతో తనకి గుర్తింపు వచ్చిన తర్వాత కొంచెం క్యారెక్టర్ బోల్డ్ గా ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్ కట్టే తర్వాత వచ్చిన ఛాన్సెస్ ప్రకారం హీరోయిన్ అవ్వలేకపోయిన యాంకర్ గా వచ్చింది. సో అప్పటి నుంచి కూడా జబర్దస్త్ యాంకర్ రష్మి అండంగానే అందరికీ కూడా ఇట్టే గుర్తుపడతారు. ఒక మంచి క్రేజ్ వచ్చింది, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఎస్పెషల్లీ సుధీర్ అండ్ ఇంకా రష్మి వీళ్ళిద్దరు లవ్ స్టోరీకి సంబంధించి ఆన్ స్క్రీన్ చూపించిన లవ్ స్టోరీకి సంబంధించి ఫ్యాన్స్ అందరికీ కూడా అప్పుడు బాగా నచ్చడం, అప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ముందు నుంచి కూడా తను పెట్టిన పోస్ట్ కి సంబంధించి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అసలు ఏమైంది రష్మికి ఏమైంది, హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యారు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందినప్పటికీ కూడా రష్మి పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత అందరూ కూడా గెట్ వీల్ సూన్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకు ముందు ఏప్రిల్ 1 కూడా HCA సంబంధించి రష్మి ఒక పోస్ట్ పెట్టారు. అక్కడ భూ వివాదానికి సంబంధించి ఇక్కడ చదువులు ఎక్కడికి వెళ్తాయి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ, ఇది పొలిటికల్ పార్టీ ఉద్దేశించి నేను కామెంట్ చేయట్లేదని ఏప్రిల్ 1న తను వీడియో కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించి కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు, కొంతమంది నెగిటివ్ గా కూడా రియాక్ట్ అయ్యారు. అపోజిషన్ పార్టీస్ ఏది చెప్పేది ఉంటారు, అటువైపే నడుస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కేటీఆర్ చెప్పినట్టే మాట్లాడుతున్నారు అని చెప్పేసి కౌంటర్స్ కూడా రావడం జరిగింది. ఎక్కువగా నెగిటివిటీ కూడా వచ్చింది ఆ మధ్యన. సో ఇప్పుడు తన హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఆ పోస్ట్ పెట్టిన తర్వాత తన ఫ్యాన్స్ లో మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. తన ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ అయ్యారు, మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తారు, మళ్ళీ షోస్ లో మనల్ని. సో
సో ఎటువంటి ప్రాబ్లం లేదు అనేది వాళ్ళకైతే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా గెట్ వీల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు రోహిత్. రైట్, ఇంకా హాస్పిటల్లోనే ఉండాలా? 3 వారాల పాటు హాస్పిటల్లోనే ఉండాలి అని రష్మికి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా హాస్పిటల్లోనే ఉండాలా? ఎవరున్నారు ఇప్పుడు ఆమెతో? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తెలుస్తుంది. తను 3 వీక్స్ రెస్ట్ లో ఉండాలని అయితే తను చెప్పారు. సో తను హాస్పిటల్లో వాళ్ళ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటారా లేదంటే ఇంటి దగ్గరే 3 వీక్స్ రెస్ట్ తీసుకుంటారా అనేది చూడాలి. అండ్ ఇప్పుడు యాక్టర్స్ అందరూ కూడా తనను పలకరించడానికి చూడడానికి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. తనకి కాల్స్ మెసేజెస్ కూడా ఎక్కువగా ఇప్పుడు రావడం, అందుకే తను దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇద్దాం అందరికీ కూడా. అందరి ఫోన్స్ లిఫ్ట్ చేయకపోవచ్చు, అందరికీ కామెంట్స్ లో రిప్లై ఇవ్వకపోవచ్చు, మెసేజ్ రిప్లై ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి తను ఒక పోస్ట్ పెడితే అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది ఏం జరిగిందని చెప్పేసి తను పోస్ట్ పెట్టడం జరిగింది. సో 3 వీక్స్ అయితే తను ఇంటి దగ్గరే మరి రెస్ట్ తీసుకుంటారా, ఫ్యామిలీతో డాక్టర్స్ పర్యవేక్షణలో హాస్పిటల్లో రెస్ట్ తీసుకుని తర్వాత తన షోస్ ని కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. రైట్ అనేంద్ర, యాంకర్ రష్మి అనారోగ్యానికి గురయ్యారు. యాంకర్ రష్మి అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు. హాస్పిటల్లో చేరిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంటూ యాంకర్ రష్మి ట్వీట్ చేశారు. ఇన్స్టాలో ఆమె ఒక పోస్ట్ చేశారు, ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటున్నా అంటూ. 5 రోజుల్లోనే ఆమె హెమోగ్లోబిన్ విపరీత స్థాయికి పడిపోయింది, 9% పడిపోయింది. జనవరి నుంచి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ రష్మి పెట్టింది. జనవరి నుంచి కూడా ఆమె తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఏదో ఒక సమస్య, ఆరోగ్య సమస్య ఆమెను వేధిస్తూనే ఉంది. తీవ్ర హెమోగ్లోబిన్ పడిపోవడం, భుజం నొప్పి ఇవన్నీ కూడా వేధిస్తూ ఉన్నాయి. మార్చి 29 నాటికి పూర్తిగా నీరసించిపోయాను, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు, ఏమైపోతున్నానో తెలియని పరిస్థితిలో ఉన్నాను అంటూ రష్మి చెప్తున్నారు. ఏప్రిల్ 18న ఆమెకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఇంకా ఆమె హాస్పిటల్లోనే ఉన్నారు. మరో 3 వారాలు హాస్పిటల్లో ఉండాలి అని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత ఆమె పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఎవరైతే తన ఆరోగ్యం కోసం ప్రార్థించారో, ఎవరైతే ఈ సమయంలో తన వెనకాల నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ రష్మి చెప్తున్నారు. ఆమె హాస్పిటల్ నుంచి ఒక ఫోటోగ్రాఫ్ను కూడా షేర్ చేశారు. రష్మి త్వరగా కోలుకోవాలి అని కోరుకుందాం. మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university. బ్రేకింగ్ న్యూస్, యాంకర్ రష్మి అనారోగ్యానికి గురయ్యారు. యాంకర్ రష్మి అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత చికిత్స తీసుకున్న తర్వాత ఇప్పుడు యాంకర్ రష్మి ఒక పోస్ట్ కూడా చేస్తారు ఇన్స్టాగ్రామ్లో, ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటున్నాను అంటూ. అసలు యాంకర్ రష్మికి ఏమైంది? యాంకర్ రష్మికి కలిగిన అనారోగ్యం ఏంటి? ఆమె ట్వీట్ కూడా చేశారు. ఆమెకు 5 రోజుల్లోనే 9% హెమోగ్లోబిన్ పడిపోయింది అని, అదే సమయంలో భుజం నొప్పి కూడా తీవ్రమైన భుజం నొప్పి వేధిస్తోందని, రక్తస్రావం భుజం నొప్పి తీవ్రంగా వేధించింది అని ఆమె ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మార్చి 29 నాటికి పూర్తిగా నీరసించిపోయాను అంటూ రష్మి ఆ ట్వీట్లో చెప్పారు. ఏప్రిల్ 18వ తారీఖున రష్మికి ఆపరేషన్ జరిగింది. మరో 3 వారాల ఆసుపత్రిలోనే ఉండాలి అంటూ రష్మి ట్వీట్ చేసిన ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే రష్మి హాస్పిటల్ నుంచే ఆ ట్వీట్ని చేశారు. ఒక ఫోటోగ్రాఫ్ను కూడా హాస్పిటల్ నుంచే షేర్ చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాకి బాగా అలవాటు పడిపోయిన సెలబ్రిటీలు కానీ, జనం కానీ ఏదైనా కూడా ఫ్యాన్స్తో పంచుకోకుండా ఉండలేరు. కాబట్టి రష్మి కూడా కొన్ని వారాల నుంచి, ఆమె కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. సో ఇప్పుడు రష్మికి ఏమైంది అనే చర్చ కూడా ఆమె ఫ్యాన్స్లో ఉంటుంది. అందుకే హాస్పిటల్ నుంచి ఆమె ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు అనారోగ్యంగా ఉంది అని, భుజం నొప్పి